హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజ్ IOES కోడ్ అంటాము, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఈ కాలేజ్లో మీ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో కట్ ఆఫ్ మార్క్ తెలుసుకునే ముందు మీ ర్యాంక్కి ఈ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటారు. ఎలక్ట్రానిక్స్కి ఎక్కువ ఫేమస్, అందుకని ఇందులో యూనిక్ కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడ లేని కోర్సెస్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఈ సికింద్రాబాద్ కాలేజ్లోనే ఉన్నాయి. అవి ఏంటో అనేది చూద్దాం. ఇది కోఎడ్ ఎడ్యుకేషన్ కాలేజ్. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంది, తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ప్రధానంగా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ ద వెబ్సైట్. ఇక్కడ ప్రిన్సిపల్ మెయిల్ కూడా, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 9 కోర్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ కోర్స్. ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ కాలేజ్లో అయితే ఉండడం జరిగింది. చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి స్టూడెంట్స్ తెలంగాణలో. అది ఒక సికింద్రాబాద్ కాలేజ్లో కూడా ఉండడం జరిగింది. సో బయోమెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా CCB అంటాము. సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ CPS అంటాము. సో కంప్యూటర్ సైన్స్ ఆబ్వియస్లీ ఫేమస్ కాబట్టి CS అంటాము. ECE అఫ్ కోర్స్ ఎలక్ట్రానిక్, ఇంతకుముందు చెప్పినట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఈ కాలేజ్ పేరే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో ఇవన్నీ కోర్సెస్ ఈ కాలేజ్లో 9 కోర్సెస్ ఉన్నాయి. ప్రతి కోర్స్కి మనకి 60 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ ఫీజ్ 5080. మీకు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే మీకు 1880 రూపీస్ కడితే సరిపోతుంది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెక్ చేద్దాము మీ క్యాస్ట్ని బట్టి. సో ప్లీజ్ గివ్ ఎ లైక్, హైప్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓసీ చూసినట్టయితే స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ కాలేజ్లో అరౌండ్ 1000 ర్యాంక్ అయితే ఖచ్చితంగా రావాలి. సో మీకు 1000 ర్యాంక్ వస్తేనే మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే CSM అంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో మీకు లెస్ దెన్ 1000 రావాలి ఓసీ వాళ్ళకి. అదే ECE అయితే అరౌండ్ 1500 వచ్చినా మీకు ర్యాంక్ వస్తుంది. అలాగే ఈ కాలేజ్లో BM అరౌండ్ 10,000 వచ్చినా మనకి బయోమెడికల్ అంటాము. CCB బిగ్ డేటా, ఇక్కడ మనకి అరౌండ్ 2000 ర్యాంక్ అయితే రావాలి. CPS ఇక్కడ అరౌండ్ 3000 ర్యాంక్ రావాలి. EEE అయితే మనకి 4000 ర్యాంక్ రావాలి. EI కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు. అదే BCA వాళ్ళకి బాయ్స్కి ఈ కట్అవుట్ మార్క్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ. అదే BCA గర్ల్స్కి ఇది కట్అవుట్ మార్క్ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ దిస్ కాలేజ్. అదే BCB వాళ్ళకి బాయ్స్ అండ్ గర్ల్స్, BCC వాళ్ళకి బాయ్స్కి ఈ ర్యాంక్ అయితే ఉండాలి. అదే BC గర్ల్స్కి ఈ ర్యాంక్ అయితే ఉండాలి. BCD బాయ్స్కి మనకి అరౌండ్ 2000 లోపలనే ర్యాంక్ రావాలి ఈ కాలేజ్లో మీకు కంప్యూటర్స్ రావాలి అంటే. అండ్ ఈవెన్ మనకి CSM అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి బిలో 2000 ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ECEలో కూడా అరౌండ్ 2500 to 2000 వచ్చినా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. బయోమెడికల్ కొంచెం తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మీకు అరౌండ్ 15,000 ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. సో BCE ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఇక్కడ మీరు ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద బ్రాంచ్. SC వాళ్ళకి మీకు అరౌండ్ 5000 వచ్చినా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఈవెన్ మనం ఏమంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో కూడా. సో ఇంకా వేరే తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మీ ర్యాంక్ ఎక్కువ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది స్టూడెంట్. EWS వాళ్ళకి అరౌండ్ 2000 అయితే రావాలి CSC కట్అవుట్. అదే మనకు CSM అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ 2000 రూపాయలనే ఉండాలి. అండ్ ఇక్కడ ECE అరౌండ్ 3000 ర్యాంక్ వచ్చిన మీ కాలేజ్లో సీట్ వస్తుంది. సో మిగతా బ్రాంచెస్కి ఇక్కడ మీరు చూడొచ్చు కట్అవుట్ మార్క్. దిస్ ఈజ్ టాప్ సెకండ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టూడెంట్స్. ఈ ర్యాంక్ని బట్టి సేమ్ ఈ ఇయర్ కూడా ఈ 2025 ప్రకారం తీసుకున్న డేటా ఈ ఇయర్ కూడా సేమ్ మోర్ ఆర్ లెస్ సేమ్ ర్యాంక్ కట్అవుట్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ర్యాంక్ మీ క్యాస్ట్ని బట్టి ఈ కాలేజ్లో వస్తే డెఫినెట్గా తీసుకోండి, ఎందుకంటే ఇది ఫేమస్ కాలేజ్, ఇందులో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా నెక్స్ట్ వీడియో JN జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్ మీద ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.